Dear students, IIT JEE ప్రిపరేషన్, ఎంసెట్, ఎన్డిఏ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ జేఎల్పిఏ, పిఎల్పి, జీటీ, టీజీటీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ ఇలాంటివి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్గా డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ వాటిపైన మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం డిస్కస్ నేర్చుకోబోతున్నాం. సో ఇంత వాల్యుయబుల్ కంటెంట్ని మనం నేర్చుకుంటున్నాం కదా, సో ఇది మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us స్టార్ట్. యాక్చువల్గా మనం ఏంటి, డిఫరెన్షియేషన్ అనేది డైరెక్ట్గా డెరివేటివ్స్ అనే ఫార్ములాస్ రాసుకుంటాం. ఒక ఫార్ములా ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఫార్ములా రాసేస్తారు. ఆ ఫార్ములా ప్రకారంగా మనం మిగతా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్ని నేర్చుకొని డెరివేటివ్స్ సైన్ ఎక్స్ ఏంటి, కాస్ ఎక్స్ ఏంటి ఇట్లా బై హార్ట్ చేసి వాటిని ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ ఏంటి, ఓకే, సో దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ నేర్చుకొని మనం జామెట్రికల్గా కూడా ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఇవ్వగానే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం జస్ట్ దాని గ్రాఫ్ కనుక మన మైండ్లో ఉంటే ఆ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనం జామెట్రికల్ కాన్సెప్ట్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. సో ఇవన్నీ మనకి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వితిన్ చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి, నెక్స్ట్ స్పీడ్గా కూడా చేయడానికి కొన్ని షార్ట్ కట్స్, సూపర్ ట్రిక్స్ ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం, ఓకేనా. సో ముందుగా మనకు అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటో కాన్సెప్ట్ తెలియాలి. తెలియకుండా నేర్చుకుంటే అది వేస్ట్ అండి, ఓకే, రైట్. సో లెట్ us లెర్న్ వాట్ ఈజ్ యాక్చువల్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఆ నేమ్లోనే మీనింగ్ ఉంది చూడండి. డిఫరెన్షియేషన్ అంటే ద రేషియో బిట్వీన్ ద డిఫరెన్సెస్. ఈ టర్మినాలజీ కూడా మంచిగా అబ్జర్వ్ చేయాలండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఏం నేర్చుకుంటాం, ఇంటిగ్రేషన్ మీన్స్ దట్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్, ఓకే. సో అందులో మీరు మీకు మన యూట్యూబ్ ఛానల్లో మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ పైన మొత్తం పర్ఫెక్ట్గా ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ ఉంది కదా, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క ప్రాబ్లం, ఎగ్జాంపుల్స్, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకే. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా చూసి నేర్చుకోండి. మన ప్లేలిస్ట్లో ఉంటాయి డిఫరెన్షియేషన్ సంబంధించి మోర్ దాన్ 20 వీడియోస్, ఇంటిగ్రేషన్లో కూడా 20+ వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చూడండి. అందులో కూడా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్ అంటే ఏంటి, సమ్మేషన్, ఏరియా అండర్ ది కర్వ్. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏరియా అండర్ ది కర్వ్. సమ్మేషన్ అంటే డిఫరెంట్, ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరం లేదు, ఓకే. సో ఇంటిగ్రేషన్ అంటే మనం ఏం చేస్తుంటాం, ఏరియా అండర్ ది కర్వ్, దీన్ని ఏరియా కర్వ్ ఫైండ్ అవుట్ చేయడానికి y = f(x) అయితే దీన్ని పార్టీషన్స్గా డివైడ్ చేసి as n tends to infinity అని డిఫరెంట్ చిన్న పీస్ యొక్క రెక్టాంగిల్స్ అంటాం వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేయడం. సమ్మేషన్ గివ్స్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఈ యాక్చువల్ మీనింగ్ రేషియో బిట్వీన్ ద డిఫరెన్సెస్ మీన్స్ y2 - y1 / x2 - x1, ఓకే. సో రేషియో బిట్వీన్ ద డిఫరెన్సెస్ గివ్స్ అస్ డిఫరెన్షియేషన్. ఏంటి ఆ రేషియో ఏంటి అనేది చూద్దాం ఒకసారి, ఓకే. సో y = f of x is a function. ఫంక్షన్స్లో కూడా మళ్ళీ ఇంతకుముందు ఇంటిగ్రేషన్ వైపు వెళ్ళినా ఇప్పుడు ఫంక్షన్ వైపు వెళ్తున్నాను, ఒక నిమిషం. సో y = f of x అనేది మనం ఫంక్షన్లో నేర్చుకుంటాం. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ y = x² ఈజ్ ఏ ఫంక్షన్.
by giving x is equal to 1 value in this one, we will get y is equal to 1 square, that is 1. If we substitute x is equal to 2 in this one, then we will get y is equal to 2 square, that is 4. అంటే మనం x ఇన్పుట్ ఇచ్చిన కొద్దీ y అవుట్పుట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనం ఎక్స్కి ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. మనం ఎక్స్ ఏ వాల్యూ అయితే ఇస్తామో దానికి అనుగుణంగా y వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఎక్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఎక్స్కి మనం ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, బట్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ ఆన్ ఎక్స్. అంటే ఎక్స్ ఏవైతే ఇస్తున్నామో దానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీఆర్ గెటింగ్ y వాల్యూస్. సో హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ as ఇన్పుట్ వాల్యూస్ అండ్ the values of y are called as output values. So x is independent variable and y is dependent variable. Okay, so now you got clear idea on what is dependent variable and what is independent variable. So y is equal to f of x is a function, whereas x is independent variable and y is dependent variable. Right, now come to differentiation. So differentiation is nothing but derivative is nothing but instantaneous rate of change. Instantaneous rate of change. ఓకే, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్గా మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ డూ యూ మీన్ బై ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే అర్థం ఏంటంటే, సో ఎక్స్లో చేంజ్ అయిన కొద్దీ వైలో చేంజ్ ఇలా జరుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో ఎక్స్లో మార్పు జరిగిన కొద్దీ వైలో ఎలా మార్పు జరుగుతుందో దాన్నే మనం డిఫరెన్షియేషన్ రేట్ ఆఫ్ చేంజ్గా చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ చేంజ్ ఏంటి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ఫిగర్ మనకి చాలా ఫెమిలియర్ ఫిగర్, మనకి తెలిసిందే. ఓకే, సో ఎక్కడ 10th క్లాస్లో 10th స్టాండర్డ్లో మనం స్లోప్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఫిగర్ని యూజ్ చేయడం జరిగింది. సార్ స్లోప్ ఎక్కడో డిస్కస్ చేసాము, స్లోప్కి డెరివేటివ్కి సంబంధం ఏంటంటే దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ స్లోప్ అండ్ డెరివేటివ్. స్లోప్ మనం డెరివేటివ్ని స్లోప్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ ఎట్ దట్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. స్లోప్, సీకెంట్, టాంజెంట్ ఇవన్నీ మనకి ఇక్కడ డిస్కషన్లోకి వస్తాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, దిస్ ఈజ్ ఏ కర్వ్ whose name is y is equal to f of x. So y is equal to f of x is a curve. Right, now ఇప్పుడు ఈ x0 అనే పాయింట్ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఎక్స్ చేంజ్ అయిన కొద్దీ వైలో ఎలా మార్పు, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, అసలు ఈ ఎక్స్ చేంజ్ అయినప్పుడు వైలో చేంజ్ ఎందుకు కనుక్కోవాలి ఏంటంటే, మనం ఫిజిక్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ చూసినట్లయితే, సో ఏ పార్టికల్ ఫిజిక్స్లోకి వెళ్తున్నాను, ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఓకే, పోతుంది అనుకుందాం. సో ఫస్ట్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ సెకండ్ అప్పుడు 1 సెకండ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం డిస్టెన్స్. నెక్స్ట్ 2 సెకండ్స్ తర్వాత ఇంకో 6 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. సో 3 మీటర్స్ తర్వాత 9 మీటర్స్ పోయింది అనుకుందాం. ఓకేనా, సో మనం బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాం కదా, ఫస్ట్ స్టార్టింగే మనం స్పీడ్తో వెళ్తాము, ఫస్ట్ స్లోగా వెళ్తాం, తర్వాత కొంచెం ఇంకా స్పీడ్ పెంచుతూ గేర్ మారుస్తూ స్పీడ్ పెంచుతూ అక్కడ ట్రాఫిక్ని బట్టి మనం మూమెంట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సమ్ సిటీ కరీంనగర్ దగ్గర స్టార్ట్ అయ్యాం, నెక్స్ట్ హైదరాబాద్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు మనం స్పీడ్గా వెళ్తున్నాం కదా, సో పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, పర్టికులర్ దాన్ని ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో పర్టికులర్ పాయింట్ అంటే ఒక 1 అవర్ తర్వాత, సరే ఒక 2 సెకండ్స్ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, సో మనకి
అంటే అర్థమైంది 2 సెకండ్స్ దగ్గర మనం రేట్ ఆఫ్ చేంజ్ ఫైండ్ అవుట్ అంటే డిస్ప్లేస్మెంట్ మనం డిస్టెన్స్లో చేంజెస్ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో దానికోసం ఏం చేయాలంటే ఒక సమ్ ఇంటర్వెల్ తీసుకొని దానిలో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అనుకొని దానికి లిమిట్ అప్లై చేస్తే మనకి ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర 2 సెకండ్స్ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ అంటే డిస్ప్లేస్మెంట్లో చేంజ్ని డిఎస్ అంటాం, టైంలో చేంజ్ని డిటి. అదే మనం డివై బై డిఎక్స్ రాయబోతున్నాం, దానికి ముందుగానే రాశాను. సో డిఎస్ బై డిటి అంటే యాజ్ పర్ చేంజ్ ఇన్ టైంలో చేంజ్ వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్లో చేంజ్ ఎలా జరుగుతుంది. ఓకే, సో టైంలో చేంజ్ అయిన కొద్దీ అంటే టైంలో 1 సెకండ్ డ్యూరేషన్ 1 సెకండ్ చేంజ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్లో ఎంత చేంజ్ జరిగింది, టైంలో ఇక్కడ 1 సెకండ్ చేంజ్ జరిగినప్పుడు డిస్ప్లేస్మెంట్లో ఎలా చేంజ్ జరిగింది, ఇలా టైంతో పాటుగా డిస్ప్లేస్మెంట్లో చేంజ్ ఎలా జరుగుతుంది అనే అబ్జర్వ్ చేయడాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో డిఎస్ మీన్స్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, డిటి మీన్స్ చేంజ్ ఇన్ టైమ్. సో that gives us ds by dt which is v, velocity in physics language. V is equal ds by dt. So whereas speed is equal to what? Speed is equal to mod v or modulus of ds by dt. Okay, right. Next మనం ఎకనామిక్స్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఎక్స్ అనేది ఏంటంటే మనం ఒక ఫంక్షన్ తయారు చేసుకుంటున్నాం, దట్ ఈజ్ సి ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, నంబర్ ఆఫ్ ఐటమ్స్. సి ఆఫ్ ఎక్స్ అనేది ఏం తీసుకుంటున్నాం, కాస్ట్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. అంటే మనం పర్టిక్యులర్గా ఒక డే రోజు మీకు దీనిపైన అప్లికేషన్స్ ఎక్కడ తెలుస్తాయి అంటే నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయి, అందులో రేట్ ఆఫ్ చేంజ్ నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం అందులో హెచ్ ఎక్సర్సైజ్ ఉంది, లాస్ట్ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ మధ్యలో రేట్ ఆఫ్ చేంజ్ అనే పర్టికులర్ టాపిక్ ఉంది. వీటిల్లో మీరు వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కనుక చూసినట్లయితే మన ఈ డెరివేటివ్స్ యొక్క యాక్చువల్ అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అందులో క్లియర్గా తెలుసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనే టాపిక్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అందులో మనం ఈ డెరివేటివ్స్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది క్లియర్గా అందులో ఉంటుంది. ఓకే, రైట్. సో మనం ఒక్కొక్క నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే మనం ఇష్టం వచ్చిన నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు, అంటే మనం డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయాలి. ఓకేనా. సో ఏదైనా ఫ్యాక్టరీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసినట్లయితే సో ఒకటే రోజు 1000 ఆబ్జెక్ట్స్ని తయారు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు పాట్స్, కుండలు తయారు చేస్తున్నాను అనుకోండి, రంజన్ అలాంటివి ఉంటాయి కదా, తయారు చేయాలనుకుంటే మనం ఒకటే రోజు చాలా తయారు చేసి వాటిని అలా స్టోర్ చేసి వేస్టేజ్ చేసుకునే బదులు సో యాజ్ పర్ డిమాండ్ అంటే ఆ టైంలో ఆ సీజన్లో ఎన్ని అవసరం ఉంటాయి దాని ప్రకారంగా చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మనకి ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయడం ఎలా, లాస్ని మినిమైజ్ చేయడం ఎలా. ఓకే, సో ఎవరైనా కానీ మనం ఏమనుకుంటాం, మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలనుకుంటాం, లాస్ మినిమం రావాలనుకుంటాం. ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ ఇండస్ట్రీస్లో వాళ్ళు చేయాల్సింది ఉపయోగించేది ఈ డెరివేటివ్ కాన్సెప్ట్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అందుకనే మ్యాక్సిమైజేషన్, మినిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి మీకు. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమైజేషన్, మినిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో లీనియర్ ప్రోగ్రామింగ్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇలాంటివి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ ఫిజిక్స్లో, ఎకనామిక్స్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు క్లియర్గా అది ఎలా వచ్చిందనే చూద్దాం. ఓకే, సో y is equal to f of x is a function, then ఇది ఆరిజిన్ O అనుకుంటున్నాను. ఓకే, ఇది m, ఇది n అనే పాయింట్ అనుకుంటున్నాను. ఇది x0 అనే పాయింట్, ఒక h డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటి, x0 ప్లస్ h అనుకుంటున్నాను. సో దిస్ పాయింట్ ఈజ్ x0 అండ్ దిస్ పాయింట్ ఈజ్ x0 ప్లస్ h. దెన్ దిస్ పాయింట్ ఈజ్ f of x0 అండ్
this point is f of x naught plus h. Okay, so x naught పాయింట్ దగ్గర y వాల్యూ f of x naught h ప్లస్ h దగ్గర y వాల్యూ f of x naught ప్లస్ h. ఇది అర్థమైంది కదా. సో వీటిని మనం పాయింట్స్ ఫామ్లో ఎలా రాస్తాం? దిస్ ఈజ్ x naught కామా f of x naught and q is x naught plus h comma f of x naught plus h. This is curve y is equal to f of, these are 2 points. Then what is this line? తెలుసా? So this line is called as secant line. So any curve, any line which is passing through 2 points of a given curve is called as secant line. Okay, so this is secant line. Now secant line తెలిసింది కదా. Now okay, so this is p, this is q, and we know that this line making an angle alpha with x-axis, as these two are parallel lines, this angle is also alpha. Okay, that angle is also alpha. Okay, right. So now what is tan alpha? Geometrical representation చెప్తున్నాను. alpha is alpha. So from this triangle, what is tan alpha? Opposite side by adjacent side, that is nothing but QL by PL. Okay, so ఈ QLని ఎలా రాయొచ్చు? టోటల్ QN లోకి వెళ్ళి ఈ పార్ట్ని తీసేస్తే, టోటల్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ని తీసేస్తే మనకి QL వస్తుంది. సో QL ఈజ్ నథింగ్ బట్ QN minus LN. QN minus LN by నెక్స్ట్ ఏమన్నా PL. వేర్ ఇస్ PL? దిస్ PL. PL నేను రాస్తున్నానంటే ON మైనస్ OM. ఓకే, PL అంటే MN కదా, PLని ఏం రాసుకోవచ్చు? MN. దిస్ ఈజ్ రెక్టాంగిల్, రైట్? రెక్టాంగిల్ కాబట్టి PLని MNs ఈక్వల్ అవుతాయి, PLని MN రాసుకోవచ్చు. సో నెక్స్ట్ QN మైనస్ LNని ఏం రాసుకోవచ్చు? PM రాయొచ్చు, ఎందుకంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో LN ఏం రాయొచ్చు? PM రాస్తున్నాను బై ఈ MN ఏం రాస్తున్నాను అంటే ఇక O నుంచి N మైనస్ OM. ON minus OM. Now tell me what is QN? QN అంటే ఏంటి? This is the height. QN is nothing but this distance, that is nothing but f of x naught plus h, minus PM LN is nothing but PM, right? PM అంటే ఏంటి? ఈ డిస్టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ f of x naught by ON అంటే ఏంటి? x naught plus h. ఓకే, నెక్స్ట్ OM ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ ఏమంటాం? x naught. సో x naught క్యాన్సిల్. దిస్ ఈజ్ వాట్? f of x naught plus h minus f of x naught by h. ఓకే, సో దీన్నే మనం అక్కడ స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేసే దగ్గర స్లోప్గా మనం సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనం నేర్చుకోవడం జరిగింది, రైట్? సో దిస్ ఈజ్ tan ఆల్ఫా. ఓకే, నా దీన్ని ఏమంటామంటే యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. ఏమంటాం? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏ విధంగా మారుతుంది, మారే ఆ చేంజ్ మొత్తాన్ని యావరేజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ యాజ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా ఇక్కడ P ఉంది, ఇక్కడ Q ఉంది. మనకి పర్టికులర్ P దగ్గర తెలియాలి రేట్ ఆఫ్ చేంజ్ ఎలా ఉంది, ఇన్స్టాంటేనియస్ P అనే పర్టికులర్ పాయింట్ దగ్గర తెలియాలంటే నేనేం చేస్తున్నానంటే Qని మెల్లమెల్లగా ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇలా అయింది, Q ఇలా అయింది. నెక్స్ట్ Q డాష్ ఇక్కడికి వచ్చింది, Q1 Q2.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇలా లాస్ట్కి అది ఏమైపోతుంది, ట్యాంజెంట్ అవుతుంది. ఓకేనా. సో క్యూ ఇలా మీన్స్ క్యూ అనేది యాజ్ క్యూ అప్రోచెస్ టు పి, క్యూని ఎవరికి అప్రోచ్ చేస్తున్నాను, పి, క్యూని పి దగ్గరికి తీసుకొస్తున్నాను అంటే, ఆర్ దీన్ని ఏమంటాం, హెచ్ టెండ్స్ టు 0. క్యూ పి దగ్గరికి రావడం అంటే ఏమవుతుంది, హెచ్ అనేది ఏమవుతుంది, వ్యానిష్, 0 అవుతుంది. ఈ హెచ్ 0 అవుతుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇందులో కలిసిపోతుంది అనమాట, దాని మీనింగ్ అది. సో యాజ్ క్యూ అప్రోచెస్ టు పి, హెచ్ అప్రోచెస్ టు 0, దెన్ ఇక్కడ సీకెంట్ కాస్త ఏమవుతుంది, ట్యాంజెంట్ అవుతుంది. సీకెంట్ కాస్త ఏమవుతుంది, ట్యాంజెంట్. సో ఇందాక యాంగిల్ ఆల్ఫా కదా, ఇప్పుడు ఈ యాంగిల్ ఏమంటున్నాను, బీటా. సో దిస్ ఈజ్ బీటా. ఓకే. సో హెచ్ టెన్స్ టు 0, దెన్ ట్యాన్ ఆల్ఫా టెన్స్ టు ట్యాన్ బీటా. ఈ ఆల్ఫా కాస్త ఏమైపోతుంది, బీటా. ఆల్ఫా ఏమవుతుంది, బీటా. ఆల్ఫా టెన్స్ టు బీటా అండ్ ట్యాన్ ఆల్ఫా టెన్స్ టు ట్యాన్ బీటా. దేర్ ఫోర్ ఏమవుతుందండి, ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏం రాయాలి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఏమైంది, హెచ్ ఈజ్ అప్రోచింగ్ టు 0 విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. దాన్నే ఎలా రాస్తాం మనం, స్లోప్ ఆఫ్ ఏ ట్యాంజెంట్, స్లోప్ ఆఫ్ ఏ ట్యాంజెంట్. దాన్నే ఏమంటాం, ఫస్ట్ ప్రిన్సిపల్. దాన్నే డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం. సో ఫైనల్గా మనం నేర్చుకున్నది ఇది. సో దాన్ని ఎలా రాయొచ్చండి, ఇన్ని టెర్మినాలజీ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ దీన్ని ఏం రాయొచ్చు, ట్యాన్ బీటా. ట్యాన్ బీటా అంటే మనం స్ట్రేట్ లైన్స్ అనే టాపిక్లో నేర్చుకున్నాం కదా. సో ట్యాన్ బీటా, సో ఇది ట్యాంజెంట్. సో ట్యాంజెంట్ యొక్క స్లోప్ని ఏమంటాం, ట్యాన్ బీటా అంటాం. ఓకే. సో స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో ఇవన్నీ ఒకటే అండి, స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అన్న, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే. అంటే వైలో చేంజ్ ఎలా జరుగుతుంది అకార్డింగ్ టు చేంజ్ ఇన్ ఎక్స్. ఎక్స్లో మార్పు తెచ్చిన కొద్దీ, ఎక్స్లో ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ నుంచి ఎక్స్ నాట్ వరకు, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ నుంచి ఎక్స్ నాట్ వరకు చేంజ్ చేసిన కొద్దీ వైలో చేంజ్ ఎలా జరుగుతుంది అంటే, సో చేంజ్ ఇన్ వై, దట్ ఈస్ చేంజ్ ఇన్ వై అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై చేంజ్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అయింది. సో ఎక్స్లో చేంజ్ అయిన కొద్దీ వైలో ఎలా చేంజ్ అవుతుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. Change in y with respect to x denoted with dy by dx. Okay, so which is denoted with limit h tends to 0 f of x naught plus h minus f of x naught by h. Okay, next దీన్ని ఇంకెలా రాయొచ్చు, f dash x. ఓకే, లేదా పర్టికులర్ పాయింట్ దగ్గర రాస్తే f dash x naught, derivative of y with respect to x at x is equal to x naught. ఓకే, ఇలా ఇన్ని రకాలుగా డినోట్ చేస్తాం. దీన్ని f prime x అంటాం, లేదా f dash. ఓకే, దీన్ని d. ఓకే, సో హియర్ d by dx or d is called as differential operator. d by dx లేదా d ఏమంటాం, డిఫరెన్షియల్ ఆపరేటర్. ఇంకా ఏంటి, చాలా ఉన్నాయి కదా టెర్మినాలజీ. రైట్, దీన్నే ఇంకో వేరే ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే సో దీన్ని ఎఫ్ డాష్ ఎక్స్ లేదా డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని కనుక సి కామా ఎఫ్ ఆఫ్ సి అనుకున్నట్లయితే, ఈ పాయింట్ని ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నట్లయితే, యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు సి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి, ఇలా కూడా మనం డెరివేటివ్ని రాసుకోవచ్చు. సో ఇన్ని రకాల
ఫార్మ్స్ ఉన్నాయి. సో హియర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ ఈస్ దిస్ లిమిట్ షుడ్ బి ఎగ్జిస్ట్ అండ్ విచ్ ఈస్ ఫైనైట్. ఓకే, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఫైనైట్ అయితేనే మనకి ఏది ఎగ్జిస్ట్ అవుతుంది, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ వీ కెన్ సే దట్ y ఈజ్ డిఫరెన్షియబుల్, y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ x0. ఓకే, ఈ లిమిట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏంటి, మళ్ళీ పాత కాన్సెప్ట్, ఓల్డ్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఎగ్జిస్ట్ అండ్ విచ్ ఆర్ ఫైనైట్. అలా అయినప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని నేర్చుకున్నాం కదా, రైట్. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఫైనైట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడే మనం లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏంటో కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా, లెట్ us see వాట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, వాట్ ఈజ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో ఫైనల్గా ఏం నేర్చుకున్నామండి, డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే విచ్ ఈజ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ x ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఈ BAని అప్రోచ్ అవ్వడం, B tends to A. ఓకే, సో B tends to A, దట్ ఈస్ దాన్ని ఎలా రాస్తాం మనం, f'(A+). ఓకే, సో ఏని రైట్ సైడ్ నుంచి అంటే A+, which is equal to limit h tends to 0 plus f(A+h minus f(A) by కింద ఏం రాస్తాం, యాక్చువల్గా a+h minus a క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఉంటుంది. సో హియర్ h ఈజ్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు a అంటే ఈ c లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, c ఏని అప్రోచ్ అవ్వడం. సో ఈ పాయింట్ రైట్ సైడ్ పాయింట్ ఇది a అయితే ఇది a+h ఇక్కడ. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏం తీసుకున్నాను, a-h. ఓకే, చాలా దగ్గర పాయింట్ తీసుకుంటాం అనమాట చేంజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. a-h అయితే ఫంక్షన్ వాల్యూ f(A-h), f(A-h) మైనస్ f(A) బై a-h మైనస్ a. సో ఏ క్యాన్సిల్ అయిపోయి కింద -h ఉంటుంది, వేర్ h ఈజ్ నెగిటివ్, 0 మైనస్ కదా. సో h లెఫ్ట్ 0కి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం కాబట్టి h నెగిటివ్ ఉంటుంది. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, లేదా -hని hతో రిప్లేస్ చేస్తే ఇది ఎలా మారిపోతుంది అంటే లిమిట్ h tends to 0 మైనస్ f(A+h మైనస్ f(A) బై h, వేర్ h ఈస్ గ్రేటర్ దెన్, ఇన్ దిస్ కేస్ h ఈజ్ పాజిటివ్. ఇక్కడ వేరే కాన్స్టెంట్ తీసుకొని ఇక్కడ ఇది కూడా సమ్టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఓకే, రైట్ హ్యాండ్ డెరివేటివ్ వేర్ h ఈజ్ నెగిటివ్. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అవి రెండు ఈక్వల్ అవ్వాలి, అండ్ దట్ వాల్యూ షుడ్ బి ఫైనైట్. సో ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, సో జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అవ్వాలి, ఫైనైట్ వాల్యూ అవ్వాలి, దట్స్ ఇట్. ఓకే, సో దీన్నే జామెట్రికల్గా రిప్రజెంట్ చేస్తే ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి కనుక మనం అప్రోచ్ అవుతున్నప్పుడు ఇది ఇలా ట్యాంజెంట్ అయింది ఈ పాయింట్ దగ్గర, సేమ్ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినా కానీ మళ్ళీ సేమ్ అదే ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకే ఒక ట్యాంజెంట్, ఓకే, సో యూనిక్ ట్యాంజెంట్ కనుక ఎగ్జిస్ట్ అయితే డ్రా చేయగలిగినట్లయితే, ఇఫ్ వీ కెన్ డ్రా ఓన్లీ వన్ ట్యాంజెంట్ ఎట్ దట్ పాయింట్, దెన్ వీ కెన్ సే దట్ the function is differentiable at that point, otherwise it is not differentiable. Okay, so డెరివేటివ్ కాన్సెప్ట్ని మనం క్లియర్గా జామెట్రికల్గా దాని మీనింగ్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. సో ఎప్పుడు డిఫరెన్షియబుల్ కాదు, ఎప్పుడు డెరివేటివ్ ఫెయిల్ అవుతుంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో దాన్ని మీకు ఎప్పుడెప్పుడు డిఫరెన్షియబుల్ కాదు అనేది థియరిటికల్గా ప్లస్ జామెట్రికల్గా చూడగానే ఎట్లా చేయొచ్చు అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో లెట్ us see.
ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మెయిన్గా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఇలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎలా, ఎక్కడ డిస్కంటిన్యూస్, ఎక్కడ నాట్ డిఫరెన్షియబుల్, వేర్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అందులో చాలా సింపుల్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, రైట్. కంటిన్యూటీ నేర్చుకునేటప్పుడే మనం నేర్చుకున్నాము, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, బట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్. ఓకేనా? సో కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏమనుకోండి, 10th క్లాస్ అనుకోండి. ఓకేనా? డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అంటే డిఫరెన్షియబుల్ అయిందంటే ఖచ్చితంగా ఏం పాస్ అయినట్టు, 10th క్లాస్ పాస్ అయినట్టు. ఓకేనా? రెగ్యులర్ గురించి మాట్లాడుతున్నాను, డిస్టెన్స్ మోడ్ కాదు. ఓకే, సో రెగ్యులర్గా చూసినట్లయితే, సో ఇంటర్మీడియట్ కనుక పాస్ అయిందంటే అతను ఏం పాస్ అయినట్టు, 10th క్లాస్ పాస్ అయినట్టు. అంటే డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయిందంటే ఏమైనట్టు, కంటిన్యూస్ అయినట్టు. బట్ కంటిన్యూస్ అయిందంటే 10th పాస్ అయిందంటే ఇంటర్ పాస్ అయినట్టేనా? సో 10th పాస్ అయిన వాళ్ళు కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు, అంటే మే ఆర్ మే నాట్ అనమాట. రైట్? సో అది every differentiable function, if f of x is differentiable, then automatically that is continuous and the graph is smooth. ఓకే, గ్రాఫ్ ఎలా ఉండాలి, స్మూత్గా ఉండాలి, స్మూత్గా ఉంటుంది. ఒక ఫంక్షన్ కనుక డిఫరెన్షియబుల్ అయిందంటే అది ఆటోమేటిక్గా కంటిన్యూస్ అవుతుంది, ద గ్రాఫ్ ఈజ్ స్మూత్. ఎగ్జాంపుల్, పాలినామియల్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్, కాస్ ఫంక్షన్ అండ్ రిమైనింగ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ వేర్ దే ఆర్ డిఫైన్డ్, ఎక్కడైతే డిఫైన్ అయి ఉంటాయో వాటి మధ్యలో మాత్రమే డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అవుతాయి. ఓకే, రైట్. అంటే ఎగ్జాంపుల్, పాలినామియల్ y is equal to x square, సో దిస్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్, త్రూ అవుట్ ది ఇంటర్వెల్, ఎవ్రీవేర్, ప్రతి చోట డిఫరెన్షియబుల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ స్మూత్ కర్వ్, ప్రతి చోట కంటిన్యూస్ కూడా అవుతుంది. సైన్ ఎక్స్ కర్వ్, ఇట్ ఈజ్ ఏ వేవ్. ఓకే, మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ పోతుంది. ఇట్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ అండ్ ఇట్ ఈజ్ ఏ స్మూత్ కర్వ్, ఇట్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, రైట్. But every continuous function need not be differentiable, every continuous function need not be differentiable. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ mod x అండి. ఓకే, సో mod x ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. mod xకి కనుక మనం రైట్ హ్యాండ్ డెరివేటివ్, మీకు మన డిఫరెన్షియేషన్ వీడియోలో, ఫస్ట్ వీడియోలో మీకు mod x గురించి ఎందుకు డిఫరెన్షియబుల్ కాదు అంటే, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక లిమిట్ వస్తుంది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది. కానీ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఒకటి వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దట్స్ వై mod x is best example which is continuous but it is not differentiable. కంటిన్యూస్ అవుతుంది కానీ డిఫరెన్షియబుల్ అవ్వదు. సో మే ఆర్ మే నాట్ బి డిఫరెన్షియబుల్, దానికి ఎగ్జాంపులే mod x. ఓకే, రైట్. నెక్స్ట్, ఒకవేళ డిస్కంటిన్యూస్ అయితే అది ఖచ్చితంగా డిఫరెన్షియబుల్ కాదు. ఓకే, కంటిన్యూస్ అవుతే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ డిస్కంటిన్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పాయింట్. సో వీటిని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ దిస్ పాయింట్ బట్ నాట్ డిఫరెన్షియబుల్, నాట్ డిఫరెన్షియబుల్, నాట్ కంటిన్యూస్, డిఫరెన్షియబుల్, నాట్ కంటిన్యూస్, ఇట్లా ఈ టైప్లో మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. రైట్. సో మరి ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుంది, ఏ కేసులో మనం డిఫరెన్షియబుల్ కాదు అని చెప్పొచ్చు అంటే, సో రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అయితే బట్ ఈక్వల్ అవ్వవు. రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, LHD నాట్ ఈక్వల్ టు RHD, బోత్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి బట్ రెండు ఈక్వల్ అవ్వవు. అలాంటి కేసులో మనకి డిఫరెన్షియబుల్ నాట్ డిఫరెన్షియబుల్, ఐదర్ ఆర్ బోత్ ఎగ్జిస్ట్ అంటే రెండిట్లలో ఏదైనా ఒక్కటి కానీ రెండు కానీ ఎగ్జిస్ట్ అవ్వకపోవడం. ఓకే, సో రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోవడము లేదా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోవడము, రెండు ఎగ్జిస్ట్ అవ్వకపోవడం. ఓకే, రైట్. నెక్స్ట్, రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ నాట్ ఫైనైట్. ఓకే, సో ఇన్ఫైనైట్ లిమిట్స్ రావడం,
ఫైనైట్ కాకపోవడం, అట్లాంటి కేసులలో కూడా ఏమవుతాయి, దట్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. సో మనం జామెట్రికల్గా కొన్ని ఫిగర్స్ని డైరెక్ట్గా చూసి ఇట్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అని చెప్పొచ్చు. ఎలానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కార్నర్స్ కనుక ఫామ్ అయినట్లయితే, నెంబర్ 1 జామెట్రికల్గా చెప్తున్నాను, కార్నర్స్. సో ఇలా కార్నర్ కనుక, ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది పీ దగ్గర, కార్నర్ కనుక ఫామ్ అయినట్లయితే ఏంటి, నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పాయింట్. ఓకే, సో మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో ఇలా ఒక లైన్ కనుక ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ టు థర్డ్ క్వాడ్రంట్ ఈ డైరెక్షన్లో కనుక ఉన్నట్లయితే దాని స్లోప్ పాజిటివ్ ఉంటుందండి. స్లోప్ ఎలా ఉంటుంది, పాజిటివ్. ఎందుకంటే ఇదే కదా యాంగిల్, tan 30, tan 45, tan 30, 1/√3, tan 45, 1, tan 60, √3 ఇట్లా పాజిటివ్ ఉంటుంది. ఇలా కనుక ఉన్నట్లయితే ఈ డైరెక్షన్లో కనుక లైన్స్ ఉన్నట్లయితే, సో దట్ ఈస్ నెగిటివ్ స్లోప్. ఆ లైన్స్ యొక్క స్లోప్ ఏంటి, నెగిటివ్ స్లోప్. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ స్లోప్ ఏమని నేర్చుకున్నాం మనం, 0. అండ్ ద వర్టికల్ లైన్ స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఇటు అప్రోచ్ అయినప్పుడు ఈ నెగిటివ్, దీని స్లోప్ ఏమన్నా నెగిటివ్ అన్నాను కదా. సో నెగిటివ్ స్లోపు కనుక నెగిటివ్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, పాజిటివ్ స్లోపు ప్లస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. సో వర్టికల్ లైన్ దగ్గర ప్లస్ ఇన్ఫినిటీయా మైనస్ ఇన్ఫినిటీయా, దట్ ఈస్ అందుకనే మనం అక్కడ డిఫైన్ చేయలేమన్నమాట. ద స్లోప్ ఆఫ్ ది వర్టికల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్, tan 90 నాట్ డిఫైన్ కదా, అందుకని. రైట్, ఓకే. సో ఎందుకు చెప్పాను స్లోప్ కాన్సెప్ట్ అంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నానండి, క్యూ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, క్యూ ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి క్యూ ప్లేస్ నుంచి పీకి వస్తున్నప్పుడు సీకెంట్లు కనుక ఏం కావాలి, ట్యాంజెంట్లు అవ్వాలి కదా. సో ఇటు నుంచి అప్రోచ్ అయినప్పుడు ట్యాంజెంట్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ టైప్లో ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి అప్రోచ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ క్యూ మైనస్ని పీకి అప్రోచ్ అవుతున్నప్పుడు, సో ఇలా అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ టైప్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ట్యాంజెంట్ పీ దగ్గర ఇలా ఎగ్జిస్ట్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం, 2 రకాల ట్యాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మీకు ఇందాకనే చెప్పాను దీనికన్నా ప్రీవియస్ స్లైడ్లో, ద ట్యాంజెంట్ షుడ్ బి యూనిక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ రైట్ సైడ్, అలా అయితేనే అక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందని. సో హియర్ వీ గాట్ 2 types ఆఫ్ ట్యాంజెంట్స్ ఫ్రమ్ రైట్ అండ్ లెఫ్ట్. సో అంటే రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఈ కేసులో, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో దేర్ ఫోర్ ఇలాంటి కార్నర్స్ కనుక మనకి జామెట్రికల్గా ఫామ్ అయినట్లయితే దట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, నెక్స్ట్ ఈ కేసులో కనుక చూసినట్లయితే ఇది పీ, క్యూ మైనస్, క్యూ ప్లస్. సో ఇక్కడ సో ఇట్లా. ఓకే, సో ఇటు నుంచి అప్రోచ్ అయినప్పుడు ఏమైంది, వర్టికల్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది, అది ప్లస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, అంతే కదా. ఈ డైరెక్షన్లో అయితే ఏంటి, మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో ఉండే స్లోప్ని ఏమంటాం, పాజిటివ్ స్లోప్ అంటాం. సో ఇలా వర్టికల్ లైన్ ఇది. సో ఇది ఇటు నుంచి ప్లస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, ఇటు నుంచి మైనస్ ఇన్ఫినిటీ. అంటే సో ఒకటే ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇటు నుంచి అప్రోచ్ అయినా ఇటు నుంచి అప్రోచ్ అయినా, బట్ హియర్ వీఆర్ గెటింగ్ వర్టికల్ ట్యాంజెంట్, వర్టికల్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ని కస్ప్ అంటాం. సో కస్ప్ దగ్గర మనకి నాట్ ఫైనైట్. ఓకే, సో లెఫ్ట్ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వచ్చింది, ఇక్కడ రైట్ నుంచి మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి దట్ ఈస్ నాట్ ఫైనైట్. సో ఇలాంటి కేసెస్లో కూడా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వర్టికల్ ట్యాంజెంట్ అంటే ఇక్కడ కూడా ఇట్లా ప్రాబ్లం ఉందనుకోండి. ఈ పాయింట్ పీ దగ్గర చూసినట్లయితే ఈ క్యూ మైనస్ లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఈ ట్యాంజెంట్ చూడండి ఇట్లా ఇక్కడ వర్టికల్ వస్తుంది. నెక్స్ట్
ఇక్కడ క్యూ ప్లస్ చూసినట్లయితే ట్యాంజెంట్ ఇలా ఉంటుంది, దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా ఇలా. సో లాస్ట్కి ఇక్కడ మనకి వర్టికల్గా అసలు ట్యాంజెంట్ మనం దాన్ని అక్కడ సరే పాయింట్ దగ్గర చూసినట్లయితే ఈ పీ ఇటు నుంచి చూసినట్లయితే ఈ టైప్లో వర్టికల్గా వస్తుంది, ఇటు నుంచి ఇలా వర్టికల్గా. ఓకే, సో వర్టికల్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అదే ఇట్లా ఉంటాయి గ్రాఫ్. వర్టికల్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయితే కూడా అక్కడ డిఫరెన్షియబుల్ కాదు. నెక్స్ట్ డిస్కంటిన్యూస్లో కూడా 2 టైప్స్ మనం చూసుకోవచ్చు. ఇట్లా ఫంక్షన్ ఇలా ఉందండి. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్. ఓకే, గ్రాఫ్ కంటిన్యూగా లేదు కదా. సో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర చూసినప్పుడు రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదే పి దగ్గర ఓకే ఇలాంటి హారిజాంటల్ ట్యాంజెంటో ఏదో ఇట్లా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే క్యూ ప్లస్ దీన్ని అప్రోచ్ అయినప్పుడు. అదే ఇక్కడ క్యూ మైనస్ ఉంది కదా, ఈ పీస్లో క్యూ మైనస్ ఉంది. ఇదే పాయింట్ దగ్గర పీనే చూసినట్లయితే ఇక్కడ ఈ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది, ఇది అప్రోచ్ అవుతుంది. సో ఇలా చూసినట్లయితే ఇక్కడ వేరే ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నుంచి వేరే ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది, రైట్ సైడ్ నుంచి వేరే. దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఈ కేసులో కూడా అంటే డిస్కంటిన్యూస్ అయిన కేసులో కూడా ట్యాంజెంట్ డిఫరెన్షియబుల్ అవ్వదు. అలా కాకుండా ఇది కంటిన్యూస్, ఇది పర్టికులర్ పాయింట్ దగ్గర వేరే పాయింట్ డిఫైన్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటాం? రిమూవబుల్ డిస్కంటిన్యూస్ అంటాం కదా. సో ఈ కేసులో కనుక చూసినట్లయితే ఇక్కడ క్యూ మైనస్, ఇక్కడ క్యూ ప్లస్ చూసినట్లయితే ఇలా. ఓకే, సో ఇలా మేబీ వర్టికల్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ ఆల్సో నాట్ డిఫరెన్షియబుల్. సో మనం ఈ పిక్చర్లో ఏం నేర్చుకున్నాం? ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ మనం గ్రాఫికల్గా యూస్ చెప్పొచ్చు, థియరిటికల్గా కూడా కొన్ని పాయింట్ నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం అసలు డెరివేటివ్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్. ఓకే, సో the process of finding derivatives is called as differentiation. ఓకే, సో డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎక్కడెక్కడ అవ్వదు అనేది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? సో అంతవరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్పానంటే ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్లో అవసరం. సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.